బిడ్డ ప్రాణమా ఉద్యోగమా? సమాజంలో మనం ఎవ్వరికీ తక్కువ కాదు. లింగ భేదం అసలు లేదు. జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటూ మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా గొప్పలు చెప్పుకునే కార్పొరేట్ దిగ్గజాల అసలు రూపం బట్టబయలైంది. పసిపాప ప్రాణాపై స్థితిలో ఉంటే ఆదుకోవాల్సిన సంస్థ అత్యవసర సెలవు అడిగిన పాపానికి ఓ మహిళా ఉద్యోగిని రోడ్డున పడేసింది. టెక్ మహీంద్రా ముందు బాధితురాలు భావన చేపట్టిన ధర్నా ఇప్పుడు ఐటీ రంగాన్ని తీవ్రంగా విలవిల్లాడేలా చేస్తుంది. అసలు భారతీయ ఐటీ కంపెనీల్లో మనుషుల కంటే ప్రాజెక్ట్ డెడ్లైన్లే ముఖ్యమా? కార్పొరేట్ వర్క్ కల్చర్లో మానవత్వం చచ్చిపోతుందా? ఈ ఘటన లేవనెత్తుతున్న తీవ్రమైన ప్రశ్నలపై ఇవాళ చర్చిద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. హైదరాబాద్లోని ప్రముఖ ఐటీ దిగ్గజ టెక్ మహీంద్రా ముందు భావన అనే మహిళా ఉద్యోగి చేపట్టిన ధర్నా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో లేదా తీవ్ర ఇబ్బందిలో ఉన్న తన బిడ్డను చూసుకునేందుకు కేవలం 3 రోజులు సెలవు అడిగిన పాపానికి యాజమాన్యం ఆమెను అకారణంగా విధుల్లో ఉంచి తొలగించడం ఐటీ రంగంలోని కార్పొరేట్ క్రూరత్వానికి నిలువుటద్దంలా నిరూపిస్తుంది. బిడ్డ ప్రాణమా ఉద్యోగమా అనే సందిగ్ధంలో మానవత్వానికే పెద్దపీట వేసిన ఒక తల్లికి సంస్థ ఇచ్చిన బహుమతి నిరుద్యోగం. ఈ నేపథ్యంలో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఆమె రోడ్డెక్కడం, పోలీసుల జోక్యంతో ఈ వ్యవహారం మరింత ఉధృతంగా మారడం, వెరసి ఐటీ కంపెనీల పనితీరు, ఉద్యోగుల హక్కులు, హెచ్ఆర్ విధానాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ సంఘటన కేవలం భావన అనే ఒక వ్యక్తికి పరిమితమైన సమస్య కాదు. ఐటీ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, ముఖ్యంగా వర్కింగ్ మదర్స్ ప్రతిరోజు పడుతున్న మానసిక సంఘర్షణకు ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఒక సామాన్య ఉద్యోగిని, అందులోనూ ఒక మహిళ రోడ్డెక్కి తన సొంత కంపెనీకి వ్యతిరేకంగా ధర్నాకు దిగింది అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భావన ఎదుర్కొన్న సమస్య విలాసాల కోసం అడిగిన సెలవు కాదు. కన్నబిడ్డ అనారోగ్యం పాలైతే తల్లిగా తన బాధ్యతను నెరవేర్చేందుకు అడిగిన అత్యవసర విరామం. కేవలం 3 రోజుల సెలవు అడిగినందుకు ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించడం అనేది ఏ రకమైన ప్రొఫెషనలిజం కిందకు వస్తుందనేది ఇక్కడ ప్రధాన సమస్య. ప్రాజెక్ట్ డెడ్లైన్. మీకు ఏం జరిగింది, హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్ అని ఒక్క మాట కూడా నన్ను అడగలేదు సార్. మరోవర్ మా పాపకు బాగాలేదు, నాకు మా హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది. షీ సెడ్, భావన, ఐ హర్డ్ అబౌట్ యువర్ డాటర్ వెన్ ఐ రిపోర్టింగ్ మై, ఒకవేళ మీరు మెడికల్ డాక్యుమెంట్స్ తీసుకుని రేపు రాకపోతే యూ విల్ ఫేస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పి. మీరు వినండి భాగ్య గారు, ఏం జరిగిందో వినండి. దిస్ ఇస్ మై డాటర్స్ హెల్త్ కండిషన్. షీ డింట్ ఈవెన్ లిసన్ టు మీ. షీ సెడ్, యూ కమ్ బ్యాక్, వీ విల్ టాక్ విత్ ద డాక్యుమెంట్స్ అని. దెన్ షీ సెడ్, మీరు మీ టీఎల్ కాల్ మొహం మీద కట్ చేసి వెళ్ళిపోయారంట కదా ఆఫీస్లో రిపోర్ట్ చేయకుండా. అలా నేను చేయలేదు. ఐ కెన్ ప్రూవ్ ఇట్ ఎనీవేర్. అండ్ సో కనీసం మీ పాపకి ఎలా ఉంది, మీరు ఎప్పుడు కల్లా రాగలుగుతారు అని కూడా నన్ను అడగలేదు సార్. ఇలాంటి కంపెనీస్ కోసం, ఇలాంటి కార్పొరేట్స్లో వర్క్ చేయడం కోసం గంటలు లైన్లో నించోపెట్టి, 100 కొద్ది మంది లైన్లో నించుంటే ఇంటర్వ్యూస్ ఇచ్చి క్రాక్ చేసి జాబ్ చేస్తే ఎక్కడుంది సార్ ఎంప్లాయ్మెంట్కి స్టెబిలిటీ? దాన్ని నాకు వర్డ్ కూడా రావట్లేదు. ఎక్కడుంది సార్ ఎంప్లాయీ సెక్యూరిటీ? విమెన్కి రెస్పెక్ట్ లేదు. విమెన్ ఎంప్లాయీస్ అంటే ఫ్లోర్ మీద నించుని అరిసి మాట్లాడతారు. క్యాబిన్ కాన్వర్జేషన్స్ ఉండవు. ఒకసారి ఇలాగే అరుస్తుంటే క్యాబిన్ కాన్వర్జేషన్స్ కావాలి, మీరు ఇలా ఫ్లోర్ మీద నా గురించి అరవద్దు అంటే దెన్ సార్ నేను హాస్పిటల్లో మా పాపని చూపించుకోవాలా, వీళ్ళు పెట్టే వాట్సాప్ మెసేజెస్కి రిప్లై ఇవ్వాలా, వీళ్ళు పెట్టే ఈమెయిల్స్కి రెస్పాండ్ కావాలా, నాకు అర్థం కాలేదు. ఇవాళ మార్నింగ్ కూడా నేను క్యాబ్లోనే ఆఫీస్కి వెళ్ళాను. మెయిల్స్ అన్ని చదివాను. నాకే చీప్ అనిపించింది దట్ ఐ షుడ్ దిస్ హ్యాస్ టు బి రిపోర్టెడ్ అని. సో ఐ స్టార్టెడ్ రిపోర్టింగ్ ఇన్ ద పోలీస్ స్టేషన్. ఒకటి మాత్రం నిజం, నేను ఒక్కదానే కాదు ఇలా ఫేస్ చేసేది. నేను రోడ్ మీద వచ్చి నించుని నాకు ఇలా జరిగింది అని అంటే నాతో పాటు కనీసం ఇంకో 10 మంది ఆడపిల్లలైనా వస్తారు దట్ దే ఆర్ హెరాసింగ్ విమెన్ లైక్ హెల్ అని. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి విమెన్ ఎంప్లాయీస్ని విమెన్లా ట్రీట్ చేయండి. వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. ఫోర్స్ చేసి రండి కంపెనీకి, లేకపోతే జాబ్ తీసిస్తాం అనొద్దు. అండ్ మెడికల్ కండిషన్లో ఉంటే మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, హెల్ప్ చేయమంటారా, ఇంకేదైనా కావాలా
అని హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మోర్ విమెన్ విల్ కమ్ ఫార్వర్డ్ టు వర్క్ ఇఫ్ ది ఎన్వైరన్మెంట్ ఈస్ గుడ్. బోర్డ్లో గ్రేట్ ప్లేస్ టు వర్క్ అని వేసుకోగానే గ్రేట్ ప్లేస్ టు వర్క్ అయిపోతుంది సార్. విమెన్ హ్యావ్ టు బి రెస్పెక్టెడ్. క్లయింట్ రిక్వైర్మెంట్స్ పేరుతో ఉద్యోగులను యంత్రాల్లా భావించే ధోరణికి ఇది పరాకష్ట కాదా? ప్రాణం కంటే ప్రాజెక్టు గొప్పది కాదన్న కనీస ఇంగితాన్ని యాజమాన్యం విస్మరించింది. బాధితురాలికి న్యాయం చేయాల్సిన బాధ్యతను పక్కన పెట్టి కార్పొరేట్ సంస్థల ప్రతిష్టను కాపాడేందుకు పోలీసులు ఆమెను శాంతింపజేసే ప్రయత్నం చేయటం వ్యవస్థల పనితీరును ప్రశ్నిస్తోంది. ఐటీ రంగంలో మహిళా సాధికారత, జెండర్ ఈక్వాలిటీ గురించి కంపెనీలు పెద్ద పెద్ద మాటలు చెబుతాయి. మార్చి 8వ తేదీ వస్తే మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తాయి. కానీ వాస్తవ పరిస్థితులు భావన ఉదాంతంతో బట్టబయలయ్యాయి. ఒక మహిళ అటు ఇల్లు బిడ్డల బాధ్యతను, ఇటు ఆఫీస్ బాధ్యతను సమానంగా మోయాల్సి వస్తుంది. పసిపిల్లలు ఉన్న తల్లులకు అత్యవసర పరిస్థితుల్లో కంపెనీలు అండగా నిలవాలి. కానీ ఇక్కడ దానికి పూర్తి విరుద్ధం జరిగింది. బిడ్డకు బాలేనప్పుడు ఏ తల్లి మనసు పని మీద లగ్నం కాదు. ఆ సమయంలో సెలవు ఇవ్వకపోగా ఉద్యోగం తీసేస్తామని బెదిరించడం లేదా తీసేయడం ఆమె మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే. ఉమెన్ ఫ్రెండ్లీ వర్క్ ప్లేస్ అని ప్రచారం చేసుకునే సంస్థలు వాస్తవానికి మహిళల సహజమైన అవసరాలను, మాతృత్వపు బాధ్యతలను గౌరవించడంలో విఫలమవుతున్నాయి. హెచ్ఆర్ విభాగాలు కేవలం రూల్ బుక్ను పట్టుకుని వేలాడుతున్నాయి తప్ప మనిషి పరిస్థితులను అర్థం చేసుకునే విచక్షణను కోల్పోయాయి. ఒక ఉద్యోగి కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడాల్సిన హెచ్ఆర్ అత్యంత కఠినంగా వ్యవహరించి నేరుగా టెర్మినేషన్ లెటర్ చేతిలో పెట్టడం వ్యవస్థాగత లోపాన్ని సూచిస్తుంది. అవసరమైనప్పుడు వాడుకొని చిన్న ఇబ్బంది రాగానే చెత్తబుట్టలో పడేసే అమెరికన్ హైర్ అండ్ ఫైర్ సంస్కృతి భారతీయ ఐటీ రంగంలో ఎంత దారుణంగా వేళ్లూనుకుందో భావన పరిస్థితి తెలియజేస్తుంది. భారతదేశ కార్మిక చట్టాల ప్రకారం ఏ ఉద్యోగిని సరైన కారణం లేకుండా ముందస్తు నోటీసు ఇవ్వకుండా అకారణంగా తొలగించే హక్కు ఏ సంస్థకు లేదు. ఉద్యోగిని తొలగించాలంటే కనీసం ముందస్తు నోటీసు ఇవ్వాలి, లేదా ఆ కాలానికి సరిపడా వేతనమైనా చెల్లించాలి. కానీ సెలవు అడిగిన వెంటనే తొలగించడం చట్టవిరుద్ధం. ఐటీ రంగంలో కార్మిక సంఘాలు బలంగా లేకపోవడం వల్లే యాజమాన్యాలు ఇంత నిరంకుశంగా ప్రవర్తిస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు అసంఘటిత కార్మికుల్లా మిగిలిపోతున్నారు. రోజుకు 9 నుంచి 10 గంటలు, కొన్నిసార్లు వీకెండ్స్లో కూడా పనిచేసుకునే కంపెనీలు ఉద్యోగికి చట్టబద్ధంగా దక్కాల్సిన క్యాజువల్ లీవ్స్, సిక్ లీవ్స్ విషయంలో ఎందుకింత కఠినంగా ఉంటున్నాయి? టెక్ మహీంద్రా అనేది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఒక భారతీయ దిగ్గజ సంస్థ. మహీంద్రా గ్రూప్ అంటేనే నైతికతకు, వ్యాపార విలువలకు మారుపేరుగా చెబుతారు. ఆనంద్ మహీంద్రా లాంటి వ్యక్తి సారథ్యం వహిస్తున్న గ్రూప్లో ఇలాంటి అమానవీయ ఘటన జరగటం తీవ్ర విస్మయం కలిగిస్తుంది. సోషల్ మీడియా యుగంలో ఇలాంటి వార్తలు క్షణాల్లో ప్రపంచవ్యాప్తమవుతాయి. ఒక ఉద్యోగికి కన్నీళ్లు మిగిల్చిన సంస్థగా దీని బ్రాండ్ ఇమేజ్ దారుణంగా దెబ్బతింటుంది. ఇలాంటి క్రూరమైన పని వాతావరణం ఉందని తెలిస్తే భవిష్యత్తులో మంచి టాలెంట్ ఉన్న యువత ఈ కంపెనీలో చేరేందుకు ఆసక్తి చూపించరు. అంతర్జాతీయ క్లయింట్లు కూడా ఉద్యోగుల పట్ల నైతికంగా ప్రవర్తించే సంస్థతో వ్యాపారం చేయడానికి మొగ్గు చూపుతుంది. ఈ ఘటన వారి దృష్టిలోనూ సంస్థ విలువలను తగ్గిస్తుంది. భావన ఒంటరిగా పోరాటం చేస్తుంది. కానీ ఇది ప్రతి ఐటీ ఉద్యోగి పోరాటం కావాలి. తోటి ఉద్యోగులు తమకు రేపు ఈ పరిస్థితి రాదన్న గ్యారంటీ లేదు కాబట్టి భావనకు నైతిక మద్దతుగా నిలవాలి. ఎక్స్, లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల, కార్మిక శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, కార్మిక శాఖలు సుముటోగా జోక్యం చేసుకొని టెక్ మహీంద్రా యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలి. ఎమర్జెన్సీ లీవ్స్ విషయంలో ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛనిచ్చేలా నిబంధనలు మార్చాలి. ప్రాజెక్టు మేనేజర్లకు కేవలం కోడింగ్, డెలివరీ మాత్రమే కాకుండా మనుషులతో ఎలా ప్రవర్తించాలో, సానుభూతితో ఎలా మెలగాలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేలా ప్రతి ఐటీ కారిడార్లో ఒక ప్రత్యేక లేబర్ గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేయాలి. ఉద్యోగి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించే వర్క్ కల్చర్ను పెంపొందించాలి. టెక్ మహీంద్రా ముందు భావన చేస్తున్న ధర్నా కేవలం ఆమె ఉద్యోగం తిరిగి పొందడం కోసం చేసే పోరాటం కాదనే విషయం మనం ముందుగా గుర్తించాలి. అంటే ఇప్పటి వరకు ఎంతమంది ఉద్యోగులు, అది కూడా మహిళలు, వంచింపబడుతున్నారు అనేది వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం మాత్రం చేయడమే భావన చేసిన ధైర్యంగా భావించాలి. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థలోని అమానవీయమైన ఒక తల్లి విసురుతున్న సవాల్. 1,00,000 ప్యాకేజీలు, ఏసీ ఆఫీసుల్లో పనిచేసే ఐటీ ఉద్యోగుల కన్నీటి వ్యధకు ఇది సజీవ సాక్ష్యం కాదా? ఇంత
ఇంతకంటే ఏం కావాలి? బిడ్డను కాపాడుకునే హక్కును, ఉద్యోగం చేసుకునే హక్కును ఒకేసారి నిరాకరించడం రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును ఉల్లంఘించడమే అనే విషయం ఎందుకు కంపెనీలు మర్చిపోతున్నాయి? కార్పొరేట్ సంస్థలు లాభాల కోసం పనిచేయొచ్చు, కానీ ఆ లాభాలను మనుషుల శ్రమ మీద, వారి నెత్తరు మీద ఆధారపడి ఉన్నాయన్న సత్యాన్ని యాజమాన్యాలు మర్చిపోకూడదు. ఈ సంఘటనపై వెంటనే ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి భావనకు న్యాయం చేయాలి. టెక్ మహీంద్రా యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పి ఆమె ఉద్యోగాన్ని సగౌరవంగా తిరిగి ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో ఏ ఉద్యోగికి ఇలాంటి చేదు అనుభవం రాకుండా తమ విధానాలను మార్చుకోవాలి. అప్పుడే నిజమైన కార్పొరేట్ సామాజిక బాధ్యత నెరవేరినట్లు లెక్క. యంత్రాలకు కోడింగ్ రాసే ఈ ప్రపంచంలో మనుషుల మనసును చదివే మానవత్వం అనే కోడింగ్ కూడా ఐటీ కంపెనీలకు అత్యవసరంగా పరిగణించాల్సిన అవసరం ఉంది.